ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ కు మరో పరాజయం ఎదురైంది. నిన్న ఆదివారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో 54 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ సీజన్లో లక్నో జట్టుకు ఇది 4వ ఓటమి కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 37 బంతుల్లోనే 4 ఫోర్లు 9 సిక్సర్ల సహాయంతో 93 పరుగులు చేసి త్రుటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. పంజాబ్ జట్టు భారీ స్కోరు సాధించడంలో ప్రియాంశ్ కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే అతడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే మ్యాచ్ అనంతరం లక్నో సూపర్ జైంట్స్ యజమాని సంజీవ్ గోయంక చేసిన పనికి అందరు ఫిదా అయ్యారు. అతడు మైదానంలోకి వెళ్లి పంజాబ్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్యను ప్రత్యేకంగా అభినందించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. నీ వల్లే మేము ఓడిపోయాం, నువ్వే కదా మమ్మల్ని ఓడించిందని ఆర్యతో గోయింక అని ఉంటాడని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ప్రియాంశ్ ఆర్యను మాత్రమే కాకుండా గోయంక పంజాబ్ ప్లేయర్లందరితో ఎంతో సరదాగా మాట్లాడాడు. తమ జట్టు ఓడిపోయినప్పుడు ఎంతో కోపంగా తమ జట్టు కెప్టెన్ పై విరుచుకుపడే గోయంకలో ఈ కోణం కూడా ఉందా, చూసేందుకు చాలా బాగుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ప్రియాంశ్ ఆర్య 93 పరుగులు, కూపర్ కనోలి 87 పరుగులతో చెలరేగి ఆడడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులకే పరిమితమైంది.